ఫ్రెండ్స్, ఏపీలో విషాదం 17 మందికి ప్రమాదం. ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసాం అవుతాం. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, పని పాట లేని కొందరు యువకులు పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. వారికి దొరికితే తాము బుక్ అయిపోతామని భావిస్తారు. చివరకు గంగమ్మ ఒడికి చిక్కారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అసలు ఏం జరిగిందంటే, సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు 17 మంది యువకులు నెల్లూరు సిటీలోని పెన్నా నదిలోకి వెళ్లారు. ఒక్కసారిగా నీరు రావడంతో వారంతా షాక్ అయ్యారు. సరదాగా ఆనందించడానికి వస్తే నీరు చుట్టుముట్టడంతో హడలిపోయారు. తమను కాపాడాలంటూ కేకలు పెట్టారు. వెంటనే గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ తతంగం 4, 5 గంటల పాటు సాగింది. చివరకు నదిలో ఆటలు ఆడేందుకు వెళ్లిన యువకులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో ఎక్కడ పేకాట ఆడుతున్నా పోలీసులు దృష్టి పెట్టడంతో నెల్లూరు పట్టణంలో 17 మంది యువకులు టీమ్‌గా ఏర్పడ్డారు. పోలీసులు టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే నదిలోకి వెళ్లి పేకాట ఆడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా అయితే ఆళ్ళు చిక్కుకున్నారు. చూసారు ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.